కాటమరాయుడు కథ కొత్తేమీ కాదు, పైగా మన జనాలకు తెలిసిపోయింది. ఎందుకంటే ఇంతకు ముందే ఇదే సినిమా వీరుడొక్కడే అంటూ డబ్బింగ్ చేసి వదిలారు. చూసిన వాళ్ళు చూశారు, చూడని వాళ్ళు నెట్లో వెతుక్కున్నారు. అయినా పవన్ ధైర్యం ఏమిటి? తెలిసిపోయిన సినిమాని చేయడానికి ధైర్యం మరేమీ కాదు, పవన్ దానికి చేర్చిన అదనపు హంగులు. కేవలం ఓ మిడిల్ ఏజ్డ్ వ్యక్తి ప్రేమ కథ, అతని అన్నదమ్ముల మధ్య అనుబంధం మాత్రమే కాకుండా జనం కోసం అన్న రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్ను కూడా జోడించారట. అందువల్ల హీరోగా పవన్ ఉండే సీన్లు పెరగడంతో పాటు రెగ్యులర్ హెవీ కమర్షియల్ ఫ్లేవర్ వస్తుంది. దర్శకుడు డాలీ పవన్ కలిసి అదే చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేన అనే పొలిటికల్ పార్టీకి లీడర్ గా పవన్ ఇమేజ్ ను ఎలివేట్ చేసే విధమైన సీన్లు జోడించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన మిరామిరా మీసం పాట జనసేన ఫ్లేవర్ తో ఉన్న సంగతి అందరికీ అర్థమైంది. పైగా ఇప్పుడు హీరోయిన్ శృతి హాసన్ కూడా మాతృకతో సంబంధం లేకుండా కాటమరాయుడు చాలా మార్చారని అనడం విశేషం. అయితే డాలీ ఓ మాస్ సినిమాను డీల్ చేయడం ఇదే ప్రథమం. ఇంతకు ముందు చేసిన 2 డిఫరెంట్ సినిమాలు. ఈ సినిమా సక్సెస్ కొడితే డాలీ కూడా కమర్షియల్ డైరెక్టర్ల జాబితాలోకి చేరతారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.